హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన పే ప్రొటెక్షన్ అనే సమాచారాన్ని, దాంతో పాటు సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా హెచ్ఆర్ఎంఎస్ ఐడి జనరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా పే ప్రొటెక్షన్ అనేది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రస్తుతం సాధించినటువంటి ఉద్యోగంలో చేరేటప్పుడు ఉన్నటువంటి బేసిక్ పే కన్నా ఎక్కువ జీతం తీసుకుంటున్నటువంటి వారికి పే ప్రొటెక్షన్ ద్వారా వారు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి జీతాన్నే చెల్లించడం జరుగుతుంది. దాన్నే మనం పే ప్రొటెక్షన్ అని పేర్కొంటూ ఉంటాం. మరి ఏపీ మెగా డిఎస్సిలో కూడా చాలా మంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మరలా డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటువంటి వారికి పే ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది అనే సమాచారాన్ని మనం మొదటగా చూద్దాం. పే ప్రొటెక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో పనిచేసి ప్రస్తుతం టీచర్లుగా సెలెక్ట్ అయిన వారికి పే ప్రొటెక్షన్ పొందాలంటే ముందుగా సంబంధిత డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి పొంది ఆ డిపార్ట్మెంట్ నుండి రిలీవ్ అయి ఉండాలి. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే డిఎస్సిలో మనం అప్లై చేయడానికి ముందే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండి దాన్ని బేస్ చేసుకుని మనం డిఎస్సికి అప్లై చేసి ఉంటే అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పే ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఇక స్కూల్ అసిస్టెంట్ గా మొదట జాయిన్ అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్ స్కేల్లో గల బేసిక్ పే మాత్రమే వస్తుంది. కావున జాయిన్ అయిన వెంటనే తనకు పే ప్రొటెక్షన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ ప్రధానోపాధ్యాయుల వారికి అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరిచ్చిన అర్జీని ప్రధానోపాధ్యాయులు వారు డిఈఓ గారికి పంపుతారు. డిఈఓ గారు దీనిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపుతారు. అక్కడ మీరు పంపిన వివరాలన్నీ సరిచూసి మీకు పే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ప్రొసీడింగ్స్ వస్తాయి. ఆ ప్రొసీడింగ్స్ ఆధారంగా మీకు పే ప్రొటెక్షన్ అనేది మీ ప్రధానోపాధ్యాయులు వారు కల్పిస్తారు. అంతవరకు మీరు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పేలో మాత్రమే కొనసాగాలి. పే ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కు మీకు ఎరియర్ రూపంలో చెల్లించబడుతుంది. ఇక మీ పాత ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్ కూడా కొనసాగించబడుతుంది. కాబట్టి మరి మొదటగా మీరు ప్రధానోపాధ్యాయులకు అర్జీ పెట్టుకోవాలి. అక్కడి నుంచి డిఓ ఆఫీస్ కు, డిఓ ఆఫీస్ నుంచి డైరెక్టర్ కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మరలా ప్రొసీడింగ్స్ అనేవి వస్తే మీకు పే ప్రొటెక్షన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఈ విధానాన్ని పాటించడం ద్వారా ఎవరైతే ఎక్కువ జీతం తీసుకుంటూ ప్రస్తుతం డిఎస్సిలో ఉద్యోగం సాధించారో అటువంటి వారికి పే ప్రొటెక్షన్ అనేది అమలవుతుంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక కొత్త డిఎస్సిలో ఎంపికైనటువంటి టీచర్లకు హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ ఐడీలు జనరేషన్ కోసం సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. నిధి పోర్టల్లో కొత్త టీచర్స్ కోసం హెచ్ఆర్ఎంఎస్ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి జనరేషన్ కోసం ముందుగా మాస్టర్ డేటాకి వెళ్ళి అందులో యాడ్ న్యూ ఎంప్లాయ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళాలి. అందులో ముందుగా వాళ్ళ ఆధార్ నంబర్ అడుగుతుంది. నంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ అడుగుతుంది. ఆ తర్వాత ఫామ్ ఓపెన్ అవుతుంది. అవి అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఓకే చేశాక దాన్ని ఎస్డిఓ గారు ఓకే చేస్తే వెంటనే హెచ్ఆర్ఎంఎస్ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి జనరేట్ అవుతాయి. ఆ తర్వాత ప్రాన్ నంబర్ కి కూడా నిధి పోర్టల్లోనే అప్లై చేయాలి. కొందరికి అమ్మ ఒడి పడి ఉంటుంది, వారికి బెనిఫిషియరీ నంబర్ ఉంటుంది. వారికి ఆధార్ నంబర్ కొట్టగానే మీకు ఆల్రెడీ బెనిఫిషియరీ నంబర్ ఉందని వస్తుంది. దానిని సిఎఫ్ఎంఎస్ లో బ్లాక్ బెనిఫిషియరీ టైల్ ద్వారా బ్లాక్ చేసి ఈ ప్రాసెస్ లో సిఎఫ్ఎంఎస్ నంబర్ కి అప్లై చేయాలి. కొంతమంది ఇంతకు ముందే సచివాలయం ఉద్యోగి గాను, అలాగే ఇంకా కొంతమంది వాలంటీర్ గాను పనిచేస్తూ ప్రస్తుతం ఎస్జిటి ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే కొద్దిమంది ఎస్జిటిగా పనిచేస్తూ మరి ప్రస్తుతం కొన్ని వేరే పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యారు. అటువంటి వారికి ఆధార్ నంబర్ కొడితే సిఎఫ్ఎంఎస్ నంబర్ ఉందని వస్తుంది. వాలంటీర్ అయితే వారు అందులో రిజైన్ చేశారు. వారికి నిధిలో ట్రాన్స్ఫర్ ఇన్ ఆప్షన్ లో రీహైర్ ఆప్షన్ కనబడుతుంది. ఆ విధంగానే వారికి తంబు వేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎస్జిటి మరియు వేరే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ముందుగా అక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ చేయించాలి. ఆ తర్వాత మనము ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవాలి. కాబట్టి ఎస్జిటి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు అయితే ప్రస్తుతం మీరు పనిచేస్తున్నటువంటి స్కూల్లో ట్రాన్స్ఫర్ అవుట్ అయ్యి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ట్రాన్స్ఫర్ ఇన్ అవ్వాల్సిన అవసరం
ఉంటుంది. ఇక వాలంటీర్ కావచ్చు, సచివాలయ ఉద్యోగి ఇటువంటి వారైతే మరి వారికి ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ నంబర్ ఉంటుంది కాబట్టి మరి ఆ సిఎఫ్ఎంఎస్ నంబర్ ను మరి వారు రిజైన్ చేసి మరి రీహైర్ ఆప్షన్ ద్వారా మరలా పొందాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సి పే ప్రొటెక్షన్ మరియు సిఎఫ్ఎంఎస్ హెచ్ఆర్ఎంఎస్ ఐడీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.